హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిజిక్స్ ఇన్ తెలుగు. ఈరోజు మనం ఈ క్లాస్లో డిస్కస్ చేసే టాపిక్ పేరు వచ్చేసి గ్రాఫ్స్ ఇన్ ఎస్హెచ్ఎం. నానా ఎవరైతే ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో బెటర్ సబ్స్క్రైబ్ చేసుకొని అన్ని వీడియోస్ ఆర్డర్లో చూడండి, ఈజీగా అర్థమైపోతుంది. ఓకేనా? వెరీ గుడ్. స్టార్ట్ చేసేద్దామా? రైట్, చలో చూడండి నాన్న. స్టార్ట్ చేసే కంటే ముందు ఇక్కడ నోట్ అని చెప్పేసి రాసిన ఈ చిన్న చిన్న పాయింట్స్ అనేటివి మనకు తెలిసి ఉండాలి. తెలిస్తే తొందరగా అయిపోతుంది ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ అనేది. ఓకేనా? ఇన్ కేస్ తెలియకుంటే సార్ ఇట్లా వచ్చింది సార్ అని చెప్పేసి డౌట్ ఉంటుంది అనమాట. ఓకేనా? రైట్. సో జనరల్గా సైన్ టీటాది గ్రాఫ్ ఎట్లా ఉంటుంది అంటే ఇట్లా ఉంటుంది నాన్న. ఓకేనా? రైట్. సో మైనస్ సైన్ టీటా అంటే ఇక కింది నుంచి వస్తుంది అన్నట్టు. కిందికి పోతే మైనస్ కదా, అన్ని పైన ఉండేటి అన్ని పాజిటివ్, కింద ఉండేటి అన్ని నెగిటివ్, అంతేనా? రైట్. సో కాస్ టీటాది గ్రాఫ్ ఎట్లా ఉంటుంది అంటే ఇట్లా ఉంటుంది గ్రాఫ్. ఓకేనా? మైనస్ కాస్ టీటా అంటే కింది నుంచి రావాలి, అంతే. ఇక అర్థమైందా? రైట్. సో ఈ 4 పాయింట్స్ అయితే అర్థమైపోయింది కదా. రైట్. సో ఈ 4 పాయింట్స్ వచ్చేసినట్టేనా ఈ రోజు టాపిక్ మొత్తం మీరు పర్ఫెక్ట్ అయిపోయినట్టేనా? ఓకేనా? రైట్. చలో చూడండి నాన్న. సో ఈ ట్రిక్ ఇక్కడ ట్రిక్ అని చెప్పేసి రాస్తున్నా కదా. సో ఇది నాకు తెలిసి ఇది సెకండ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన, థర్డ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన కదా దీని గురించి. రైట్. సో ఎవరైతే ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో సో ఈ వీడియో చూసే కంటే ముందు బెటర్ ఆర్డర్లో చూసుకుంటారండి నాన్న. ఓకేనా? సో 5 వీడియోస్ అయితే అయిపోయినాయి, ఇది 6th వీడియో. ఓకేనా? 5 వీడియోస్ చూసిన తర్వాత ఇది చూస్తే సూపర్గా అర్థమవుతుంది. ఓకే, ఈ వాల్యూస్ ఎట్లా వచ్చినాయి ఏంటి అన్న విషయము మీకు అర్థం కాకపోవచ్చు ఇప్పుడు ఈ క్లాస్లో, ఎందుకంటే ఫస్ట్ టైం చూస్తున్నారు కాబట్టి మీరు. ఓకేనా? రైట్. సో దీని గురించి అవగాహన ఉంటే పెద్ద టెన్షన్ ఏం లేదు, సో మీకు మొత్తం అర్థమైపోతుంది. ఓకేనా? రైట్. చలో ఇదేంటంటే మీన్ పొజిషన్ అన్న. మీన్ పొజిషన్ దగ్గర x ఈక్వల్ టు ఏంటి? 0. సో ఇదేంటి? ఎక్స్ట్రీమ్ పొజిషన్ అన్న. ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గర x ఈక్వల్ టు ఏంటి? +a. సో ఇదేంటి? నెగిటివ్ ఎక్స్ట్రీమ్ పొజిషన్. x ఈక్వల్ టు ఏం తీసుకోవాలి? -a నాన్న. ఓకే, రైట్. అయితే ఒక పార్టికల్ అనేది ఇగో ఇట్లా పోతే కనుక మీన్ నుంచి వెళ్ళి ఎక్స్ట్రీమ్ పొజిషన్కి పోతే కనుక అప్పుడు డిస్ప్లేస్మెంట్ ఏమవుతుంది నాన్న? x ఈక్వల్ టు a sin ωt అవుతుంది, అంతేనా? సార్ ఇంతకుముందు లాస్ట్ క్లాస్లో మీరు ωt + π అని చెప్పేసి అన్నారు కదా. రైట్. సో ఇక్కడ నేను ఏంటంటే మీన్ పొజిషన్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను నాన్న. ఓకే, ఈ పై అనేది ఫేజ్ డిఫరెన్స్ ఏంది? ఇక 0 లాగా నేను కన్సిడర్ చేస్తున్నాను. ఓకే, అంటే డైరెక్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను, అంటే ఫేస్ అంటూ ఏం లేదు అని చెప్పేసి నేను అంటున్నాను. ఓకే, పై తీసుకున్నా కానీ వాల్యూ వస్తుంది, అది వాల్యూ ఏం వస్తుందో సో ముందు వస్తుంది మీకు. ఓకేనా? ఎక్స్ప్లెయిన్ చేస్తా, టెన్షన్ ఏం పడకండి. ఓకే, ప్రజెంట్ అయితే ఒక పార్టికల్ అనేది మీన్ పొజిషన్ నుంచి ఎక్స్ట్రీమ్ పొజిషన్కి పోతే కనుక ఏంటి? డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ ఏంటి? x ఈక్వల్ టు a sin ωt నాన్న. ఓకే, రైట్. సో వెలాసిటీ ఏమొస్తుంది? a ఒమేగా కాస్ ωt, ఎందుకంటే వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు dx/dt, అంతేనా? దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే ఏమొస్తుంది? ఇది వస్తుంది. ఓకే, సో ఇప్పుడు యాక్సిలరేషన్ కావాలి. యాక్సిలరేషన్ ఈక్వల్ టు ఏంటి? dv/dt, అంతేనా? రైట్. దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే మనకు యాక్సిలరేషన్ ఇది వస్తుంది నాన్న. ఓకే, రైట్. మీన్ పొజిషన్ వచ్చి పాజిటివ్ ఎక్స్ట్రీమ్ పొజిషన్ సైడ్ పోయేటప్పుడు ఇక డిస్ప్లేస్మెంట్ టైం ఈక్వేషన్ ఇది, వెలాసిటీ టైం ఈక్వేషన్ ఇది, యాక్సిలరేషన్ టైం ఈక్వేషన్ ఇది నాన్న. ఓకే, రైట్. చలో, సో వెలాసిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ రాయండి అంటే ఇగో ఇది ఫార్ములా కదా. సో యాక్సిలరేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్లో రాయండి అంటే ఇది ఫార్ములా, అంతేనా? రైట్. చలో, తెలియకుంటే కనుక కొంచెం మీరు ఆర్డర్లో చూసుకుంటారండి. ఓకే, తెలిస్తే పెద్ద టెన్షన్ ఏం లేదు. ఓకే, రైట్. ఇన్ కేస్ ఇక్కడ నుంచి వెళ్ళి అంటే ఎక్స్ట్రీమ్ పొజిషన్ నుంచి స్టార్ట్ అయ్యి మనం మీన్ పొజిషన్ సైడ్ పోతే కనుక డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్, డిస్ప్లేస్మెంట్ టైం ఈక్వేషన్ ఏంటి? x ఈక్వల్ టు a cos ωt, అంతేనా? రైట్. సో ఇక్కడ నుంచి ఇటు పోయేటప్పుడు వెలాసిటీ ఎంత వెలాసిటీతో పోతున్నది పార్టికల్? ఇంత వెలాసిటీతో పోతున్నది. యాక్సిలరేషన్ ఎంత యాక్సిలరేషన్తో పోతుంది? ఇంత యాక్సిలరేషన్ తోటి. ఓకే, సో వెలాసిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్లో రాయండి అంటే ఈ ఫార్ములా యూజ్ చేయాలి. యాక్సిలరేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్లో రాయండి అంటే ఈ ఫార్ములా యూజ్ చేయాలి. ఓకే, రైట్. సో ఇప్పుడు పార్టికల్ అనేది మీన్ నుంచి వెళ్ళి ఎక్స్ట్రీమ్ అంటే నెగిటివ్ ఎక్స్ట్రీమ్ పొజిషన్ సైడ్ పోతే కనుక డిస్ప్లేస్మెంట్ టైం ఈక్వేషన్ ఏంటి? x ఈక్వల్ టు -a sin ωt. ఓకే, చలో వెలాసిటీ ఎంత వెలాసిటీతో పోతున్నది ఇటు? -a ఒమేగా cos ωt. యాక్సిలరేషన్ ఏంటి? a ω² sin ωt నాన్న. ఓకే, సో వెలాసిటీ డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్లో రాయండి అంటే ఈ ఫార్ములా యూజ్ చేయాలి. యాక్సిలరేషన్ డిస్ప్లేస్మెంట్ రాయండి అంటే ఈ ఫార్ములా యూజ్ చేయాలి. ఓకే, రైట్. సో ఒక పార్టికల్ అనేది నెగిటివ్ ఎక్స్ట్రీమ్ పొజిషన్ నుంచి వెళ్ళి మీన్ పొజిషన్కి పోతే కనుక అప్పుడు డిస్ప్లేస్మెంట్ ఏమవుతుంది నాన్న? x ఈక్వల్ టు -a cos ωt అవుతుంది. వెలాసిటీ a ఒమేగా sin ωt అవుతుంది. యాక్సిలరేషన్
ఏ ఒమేగా స్క్వేర్ కాస్ ఒమేగా టీ అవుతుంది. ఓకే రైట్. సో వెలాసిటీ డిస్ప్లేస్మెంట్ అంటే ఇది, యాక్సిలేషన్ డిస్ప్లేస్మెంట్ అంటే ఇది నాన్న. ఓకే రైట్. మొత్తానికైతే ఇదైతే ఆల్రెడీ డిస్కస్ చేసినాం కదా. రైట్ చలో చూడండి నాన్న. సో దీని ఫస్ట్ కేసు అనుకుందాం, ఇటు నుంచి ఇటు పోయేది. ఈ నుంచి ఇటు వచ్చేసి సెకండ్ కేసు అనుకుందాం. మీన్ నుంచి వెళ్ళి నెగిటివ్ ఎక్స్ట్రీమ్ పోతే థర్డ్ కేసు అనుకుందాం. ఎక్స్ట్రీమ్ నుంచి వెళ్ళి మీన్ పొజిషన్కి పోతే ఫోర్త్ కేసు అనుకుందాం నాన్న. ఓకేనా రైట్. మొత్తానికైతే కేస్ 1, కేస్ 2, కేస్ 3, కేస్ 4. ఓకే రైట్. ఈ కేస్ 1, కేస్ 2, కేస్ 3, కేస్ 4లో మనం గ్రాఫ్స్ ఏ విధంగా వస్తాయి అంటే డిస్ప్లేస్మెంట్ టైంది గ్రాఫ్ ఎట్లా వస్తుంది, వెలాసిటీ టైంది గ్రాఫ్ ఎట్లా వస్తుంది, యాక్సిలేషన్ టైంది ఎట్లా వస్తుంది, అన్ని కేసెస్లో డిస్కస్ చేద్దాం నాన్న. ఓకే సో ఫస్ట్ కేసు వచ్చేసి ఇది నాన్న. ఓకే ఏది డిస్ప్లేస్మెంట్, ఇక వెలాసిటీ, యాక్సిలేషన్ 3 చూద్దాం. ఓకే సో కేస్ 1 ఏంటి, ఇక డిస్ప్లేస్మెంట్ టైం ఈక్వేషన్ ఏంటి, x = a sin ఒమేగా t. అంతేనా రైట్. మంచి అబ్జర్వ్ చేయండి నాన్న. ఇదేంటి డిస్ప్లేస్మెంట్ టైం ఈక్వేషన్ కదా. అంటే మనం ఇప్పుడు గ్రాఫ్ దేని మధ్యలో వేస్తున్నాం, డిస్ప్లేస్మెంట్కి టైంకి మధ్యలో గ్రాఫ్ అనేది వేస్తున్నాం. ఓకే రైట్. చూసుకోండి కావాలంటే ఇగో డిస్ప్లేస్మెంట్కి టైంకి గ్రాఫ్ అనేది వేస్తున్నాం. ఓకే రైట్. సో దీనిలో మ్యాక్సిమం యాంప్లిట్యూడ్ ఏంటి, ఏ ఉంది కదా. రైట్. సో ఇక్కడ మంచి అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ మనకు ప్లస్లో వచ్చింది కదా. అంటే ప్లస్ సైన్ ఈ ఒమేగా టీ అంటే ఏంటి, టీటా అంటే ఏ అంటే ఎట్లా వచ్చింది, ప్లస్ సైన్ టీటా వచ్చింది x = అంతేనా. సైన్ టీటాది గ్రాఫ్ ఎట్లుంటుంది, ఇట్లా ఉంటుంది. ఇంతకుముందే చెప్పిన నేను స్టార్టింగ్లో కదా. సో ఇది కొంచెం గుర్తు పెట్టుకుంటాను. ఓకే సైన్ది ఇట్లా ఉంటుంది, ప్లస్ సైన్ అయితే, మైనస్ అంటే కింద నుంచి స్టార్ట్. ఓకే ఇక్కడికి వెళ్ళి ఆరిజిన్ నుంచి స్టార్ట్ కావాలి. ఓకే రైట్. కాస్ టీటా అంటే ఇక ప్లస్ అంటే ఇక పాజిటివ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే రైట్. నెగిటివ్ అంటే ఇక నెగిటివ్ కాస్ టీటా అంటే మైనస్ కాస్ టీటా అంటే కింద నుంచి స్టార్ట్ కావాలి అంతే. ఓకే రైట్. చలో చూడండి అన్న. సో ఇక్కడ చూడండి. సో ఇదేంది, ఏ 0 టైం t = 0 సెకండ్ దగ్గర. ఇదేంది టైం t/4 సెకండ్స్లో. ఓకే అప్పుడు మ్యాక్సిమం ఉన్నది అన్నట్టు కదా డిస్ప్లేస్మెంట్ కదా. రైట్ చూస్తేనే తెలుస్తున్నది. ఇదేంది టైం t/2 ఎక్కడికి వచ్చింది, మీన్ పొజిషన్లోకి వచ్చింది కదా. రైట్. సో 3t/4లో మళ్ళీ ఎక్స్ట్రీమ్ పొజిషన్ సైడ్ పోతుంది, కానీ నెగిటివ్ ఎక్స్ట్రీమ్ పొజిషన్. అవునా రైట్. నెక్స్ట్ టైం t దగ్గర ఏమైంది, అది మళ్ళీ మీన్ పొజిషన్కి వచ్చిందని అర్థం నాన్న. ఓకేనా అర్థమైపోయిందా. అంటే ఒక ఆసిలేషన్ అనేది అది కంప్లీట్ చేసేసింది. ఓకే మీన్ నుంచి ఎక్స్ట్రీమ్ పొజిషన్ పోయేటప్పుడు. ఓకే అర్థమైందా. సో మీన్ పొజిషన్ దగ్గర ఏంది డిస్ప్లేస్మెంట్ ఎట్లా 0 కదా, తెలిసిన విషయమే కదా. రైట్. ఇదేంది ఎక్స్ట్రీమ్ పొజిషన్, ఇదేంది మీన్ పొజిషన్. ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గర డిస్ప్లేస్మెంట్ ఏంటి, ప్లస్ఏ కదా, అందరు తెలిసిన విషయం. చూసుకోండి కావాలంటే. ఈ నుంచి లీడ్కి పోవడానికి టైం ఎంత పట్టింది, t/4. ఓకే సో వచ్చిందా, ఇక ప్లస్ఏనే. అవునా x = +a అంతేనా కదా. రైట్. చలో చూడండి అన్న. సో మొత్తానికైతే ఇది అయితే అర్థమైపోయింది కదా. సో కావాలంటే సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు, పెద్ద టెన్షన్ ఏం లేదు. తెలియకుంటే కనుక మీకు ఒమేగా ఏంది 2π/t కదా, టైం ఏంది t/4 దగ్గర కదా, t/4. ఇది పోయింది 2 2 అంటే 90, π/2 అంటే 90నే కదా. అవునా రైట్. sin 90 ఎంత 1. సో ఫైనల్ ఏమొచ్చింది, ఏ వచ్చింది. అంటే x వాల్యూ ఏమొచ్చింది, ఏ వచ్చింది అన్నట్టు. అంతేనా కదా. రైట్. t/4 దగ్గర ఏ వచ్చింది, t/2 దగ్గర 0 వచ్చింది, 3t/4 దగ్గర -a వచ్చింది, t దగ్గరనేమో 0 వచ్చింది x వాల్యూ. అర్థమైందా. రైట్. సో ఇంతకుముందు చెప్పిన కదా నేను, సార్ ఏ సైన్ ఒమేగా టీ ప్లస్ పై కూడా ఉంటుంది కదా సార్ అని చెప్పేసి డౌట్ వస్తుంది కదా. రైట్. సో ఈ ఫేస్ ఉంటే కనుక మీన్ పొజిషన్ నుంచి స్టార్ట్ అయితే పెద్ద టెన్షన్ ఏం లేదు, ఈ నుంచి స్టార్ట్ అయింది. ఇన్ కేస్ ఫేస్ అనేది ఉన్నది అని అనుకుందాము, అప్పుడు ఆ కేసులో ఏమవుతుంది అని అంటే చలో చెప్తా చూడండి. సో గ్రాఫ్ అయితే యాజ్ ఇట్ ఈస్ సేమ్ గ్రాఫే. ఓకే సో ఇదేంది, ఇది 30 degrees, ఇది 45, సో ఇదేంది, ఇది 60, ఇదేందంటే ఇది 90 అన్నట్టు. ఓకే చలో ఇదేంది ఇక 120 అట్లా చేసుకుంటా పోండి. సో ఇదేంది 180 degrees. ఓకే సో అట్లానే ఇట్లా చేసుకుంటా పోతాం ఇక. సో మొత్తానికి ఇదేమొస్తుంది 270. ఓకే సో ఫైనల్ ఇదేంది 360. ఓకే ఇన్ కేస్ క్వశ్చన్లో మీకు 30 degrees ఇట్లా ఇచ్చిండు అని అనుకుందాం, ఏ సైన్ ఒమేగా టీ ప్లస్ 30 degrees. అప్పుడు గ్రాఫ్ ఎట్లా వస్తుంది అంటే ఎక్కడైతే 30 degrees ఉన్నదో ఇక్కడ నుంచి స్టార్ట్ అన్నట్టు గ్రాఫ్. ఓకే ఇది మర్చిపోండి ఇక. అంటే గ్రాఫ్ ఎట్లా చాలా అయింది, ఇట్లా చాలా అయింది అన్నట్టు. అర్థమైందా. ఓకే రైట్. సో ఇక్కడ క్వశ్చన్లో 45 degrees ఇచ్చిండే అనుకుందాం. ఓకే అప్పుడు గ్రాఫ్ ఎట్లా వస్తుంది అని క్వశ్చన్ అడిగితే కనుక మీరేమనాలి, సో ఇది ఎక్కడి నుంచి 60 degrees. ఓకే ఆల్మోస్ట్ ఇక్కడ ఉంది కదా, అంటే గ్రాఫ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అన్నట్టు మీకు. ఓకే ఇట్లా పోయి ఇట్లా వస్తుంది అన్నట్టు గ్రాఫ్. అర్థమైందా. రైట్ చలో. సో ఇది 60 degrees. సో నెక్స్ట్ 90 degrees అయితే మీకైతే తెలిసిన విషయం కదా. సో సైన్ 90 + t టైం అవుతుంది, ఇక కాస్ట్ 90 అంటే ఏడున్నది గీడు ఉన్నది కదా, అంటే ఈ నుంచి స్టార్ట్ అన్నట్టు ఇట్లా అయిపోతుంది. అర్థమైందా. ఓకేనా ఇది మర్చిపోండి ఇక.
అర్థమవుతుందా? ఇక్కడ 60 డిగ్రీస్ ఇస్తే ఏడైతే 60 ఉందో ఆ నుంచి స్టార్ట్ అన్నట్టు గ్రాఫ్. ఓకే, ఇది మర్చిపోండి. ఇక్కడ నుంచి స్టార్ట్ టైం t = 0 దగ్గర ఇక్కడ ఉన్నది అది. ఓకే రైట్. సో మళ్ళీ పోతుంది. సో ఇక మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అన్నట్టు. అర్థమైపోయిందా? సో అన్నిటికీ ఇట్లనే చేసుకుంటా పోతాం మనం. సో డిస్ప్లేస్మెంట్ టైం ఈక్వేషన్ అయితే అయిపోయింది. సో వెలాసిటీ టైం ఈక్వేషన్ ఏంటి? సో v = a ఒమేగా కాస్ ఒమేగా t కదా. రైట్. సో వెలాసిటీ టైం ఈక్వేషన్ అంటాం దీన్ని కదా. వెలాసిటీ టైం అంటే ఇగో గ్రాఫ్ అనేది వెలాసిటీకి టైంకి మధ్యలో మనం గ్రాఫ్ అనేది వేస్తున్నాం నాన్న. ఓకే, సో చూడగానే తెలిసిపోతున్నది ఇక్కడ మ్యాక్సిమం వెలాసిటీ ఏంటి? ఏ ఒమేగా అనమాట. సో ఓకే, ఇది పైన ఉన్నటి అన్ని ప్లస్ ఒమేగాలు, కింద ఉన్నటి అన్ని మైనస్ ఏ ఒమేగా. అంతేనా? అవునా? రైట్. మ్యాక్సిమం ఇంతే అన్నట్టు ఇక. సో ఇక్కడ చూస్తే ఎట్లా అనిపిస్తున్నది? కాస్ట్ గ్రాఫ్ ఎట్లా ఉంటుంది? ఇట్లానే ఉంటుంది కదా. సో గుర్తుందా లేదా? సో ఇక్కడ చూడండి, కాస్ట్ గ్రాఫ్ ఇట్లానే కదా ఉండేది. అవునా? రైట్ నాన్న. సో మొత్తానికైతే ఇది కాదు కదా, ఇది. సో గ్రాఫ్ అయితే ఇట్లా వచ్చింది అన్నట్టు. ఓకే, సో టైం t = 0 దగ్గర వెలాసిటీ ఏంటి? మ్యాక్సిమం ఉన్నది అన్నట్టు. అంతేనా? రైట్. సో t/4 దగ్గర గ్రాఫ్ చూడగానే తెలిసిపోతున్నది వెలాసిటీ ఏంటి? 0. ఓకే, సో కావాలంటే సో టైం ప్లేస్లో t/4 సబ్స్టిట్యూట్ చేయండి, t/2 సబ్స్టిట్యూట్ చేసి చూసుకోండి. మొత్తానికైతే ఇట్లానే వస్తుంది అన్నట్టు గ్రాఫ్ మీరు. ఓకేనా? రైట్. సో క్వశ్చన్లో అడుగుతాడు వెలాసిటీ అనేది మ్యాక్సిమం అంటే ప్లస్ ఏ ఒమేగా ఎప్పుడు ఉంటుంది అని అంటే మీరేమనాలి? ఒకటేమో 0 డిగ్రీస్ దగ్గర ఉంటుంది, ఇంకోటేమో ఎట్ టైం పీరియడ్ దగ్గర ఉంటుంది అన్నట్టు. ఎట్ టైం t దగ్గర ఉంటుంది. ఓకే రైట్. సో క్వశ్చన్లో మ్యాక్సిమం వెలాసిటీ అనేది మైనస్ ఏ ఒమేగా ఎప్పుడు ఉంటుంది అని అంటే సో ఈ గ్రాఫ్ అయితే వేసుకోవచ్చు. సో ఫైనల్ ఇక్కడ ఏంది? టైం t/2 అనమాట. ఈ టైంలో పక్కా వెలాసిటీ అనేది మైనస్లో వచ్చింది. మైనస్ అంటే ఏంటి? జస్ట్ మూవింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ అనమాట. ఓకేనా? అర్థమవుతుంది కదా? ప్రాబ్లం ఏం లేదు కదా, సింపుల్గా ఉంది కదా. రైట్ నాన్న. చలో, సో ఏ ఒమేగా కాస్ ఒమేగా టీ ఉంది కదా, ప్లస్ పై ఉంటే కనుక ఇక్కడ ఉన్నది అంటే ఎంతో కొంత ఫేస్ అనేది ఉన్నదన్నమాట. ఓకే, అంటే 30 డిగ్రీసో లేదా 45 డిగ్రీసో లేదా 60 డిగ్రీసో ఇట్లా ఉన్నది అని చెప్పేసి అని అనుకుందాము. ఓకేనా? రైట్. సో ఫేస్ సో ఇదేంటి? సేమ్ గ్రాఫ్ యాజ్ ఇట్ ఈస్ గ్రాఫ్ నానా. ఓకే, సో ఇట్లయితే వేసేస్తున్నాం. సో మీకైతే తెలుసు ఇది 0, ఇది ఎంత 30, 45, ఇది 60, 90. సో ఇట్లా పోతా కొద్దీ ఇది 180 అవుతుంది, ఇది ఏమవుతుంది 270 అవుతుంది, ఇది ఏమవుతుంది 360 అవుతుంది. అంతేనా? రైట్. క్వశ్చన్లో మీకు ఇట్లా ఇచ్చిండు. ఓకే, ఏ ఒమేగా కాస్ ఒమేగా టీ ప్లస్ 30 డిగ్రీస్ ఇచ్చిండు క్వశ్చన్లో. ఓకే, దీనికి సంబంధించిన గ్రాఫ్ ఎట్లా వస్తుంది అని అంటే 30 డిగ్రీస్ సైడ్ ఉన్నది గీడ అంటే మొత్తానికి ఇక్కడ నుంచి గ్రాఫ్ అనేది చాలు. ఓకే, అంటే ఇట్లా స్టార్ట్ అవుతుంది అన్నట్టు. అర్థమైందా? లే సార్ గిడ 45 డిగ్రీస్ ఇస్తే 45 డిగ్రీస్ ఈడు ఉన్నది అంటే గ్రాఫ్ అనేది ఇట్లా చాలా అన్నట్టు. ఇక్కడ నుంచి ఎట్ టైం t = 0. ఓకే, ఇట్లా వెళ్ళిపోతూ ఉంటుంది అన్నట్టు. మొత్తానికైతే అర్థమైపోయిందా? రైట్ నాన్న. సో దీనిలోనే సో యాక్సిలరేషన్ టైం గ్రాఫ్ ఏంటి? సో a = -a ω² sin ωt కదా. అదే రాస్తున్నా, ఇక్కడ ఉన్నాయే రాస్తున్నా చూడండి. ఓకే, -a ω² sin ωt ఫస్ట్ ఈ కేసు అయిపోతున్నది ఇక కదా. లాస్ట్ ఎండింగ్లో వచ్చేసినాం. యాక్సిలరేషన్ టైం గ్రాఫ్ ఏంటి? మీన్ పొజిషన్ నుంచి ఎక్స్ట్రీమ్ పొజిషన్కి పోయేటప్పుడు అని క్వశ్చన్లో అడిగితే యాక్సిలరేషన్ టైం గ్రాఫ్ ఏంటి? ఇక మీన్ పొజిషన్ నుంచి ఎక్స్ట్రీమ్ పొజిషన్కి పోయేటప్పుడు. అంతేనా? -a ω² sin ωt కదా. రైట్. చలో మంచి చూడండి, ఇక్కడ -sin θ వచ్చింది కదా. -sin θ అది ఎట్లా ఉంటుంది? కింద నుంచి స్టార్ట్ అవుతుంది కదా. సో మొత్తానికైతే ఇది కింద నుంచి స్టార్ట్ అయింది. అవునా? రైట్. సో యాక్సిలరేషన్ మ్యాక్సిమం ఏంది? గిడ ఏదైతే ఉన్నదో అదే మ్యాక్సిమం అన్నట్టు. ఓకే, ఇదేమో వచ్చింది -a ω². ఓకే, అంటే కింద మైనస్లో కింద ఉంటాయి కదా, ప్లస్లో ఏమో పైన ఉంటాయి. అంతేనా? అవునా? రైట్. సో యాక్సిలరేషన్ టైం గ్రాఫ్ కదా. చూసుకోండి, యాక్సిలరేషన్ వేసిన సో ఇక్కడ టైంకి గ్రాఫ్ వేసిన. ఓకే రైట్. సో మళ్ళీ ఇదైతే తెలిసిన విషయమే, యాక్సిలరేషన్ 0 దగ్గర 0నే ఉంటుంది. ఓకే, ఎట్ టైం t/4 దగ్గర -a ω² వస్తుంది. కావాలంటే చెక్ చేసి చూసుకోండి మీరు. ఇక్కడ t/2 దగ్గర యాక్సిలరేషన్ 0, 3t/4 దగ్గర యాక్సిలరేషన్ +a ω² ఎట్ టైం t = 0 మళ్ళీ 0. కావాలంటే సబ్స్టిట్యూట్ చేసుకుంటా చూసుకోండి. ఇక ఒమేగా అంటే 2π/t. సో t ఏంది? ఇది పెట్టండి ఒకసారి, ఇది పెట్టండి, ఇది పెట్టండి, ఇది పెట్టండి, ఇది పెట్టండి. ఓకే, సో యాక్సిలరేషన్ వాల్యూ మీకు వస్తుంది, చెక్ చేసి చూసుకోండి. ఓకే రైట్. చలో, సో ఇన్ కేస్ +π ఉంటే కనుక ఓకే +π అంటే సేమ్ ఇదే రాసిన చూసుకోండి. ఇక -a ω² sin ωt ప్లస్ అంటే ఫేస్ అనేది ఉంది.
అనుకుందాం, ఇక్కడ 30 డిగ్రీసే ఉన్నది. ఓకే, యాజ్ ఇట్ ఈస్ గ్రాఫ్ అయితే సేమే. ఓకే, ఇగో ఇది 30 డిగ్రీస్, ఇది 45, ఇది 60, ఇది 90, అంతేనా? సో ఇట్లా పోతున్నా కదా, ఇది 180, ఇది 270, ఇది 360, అంతేనా? సో క్వశ్చన్లు ఇచ్చిండు 30 డిగ్రీస్ మైనస్ ఏ ఒమేగా స్క్వేర్ సైన్ ఒమేగా టీ ప్లస్ 30 డిగ్రీస్ క్వశ్చన్లో ఇచ్చిండు. గ్రాఫ్ ఎట్లా వస్తుంది అని అంటే, సో ఇవి ఇక్కడ నుంచి ఇది 30 డిగ్రీస్ అంటే ఇంతేనా, అంటే గ్రాఫ్ అనేది ఇక్కడ నుంచి చాలు ఇట్లా పోయి ఇట్లా పోతున్నాం అన్నట్టు. అర్థమైందా? ఇక్కడ నుంచి స్టార్ట్. లేదు సార్ 45 డిగ్రీస్ ఇచ్చింది సార్ అంటే, ఇవి ఇక్కడ నుంచి 45 డిగ్రీస్ ఏదైతే ఉన్నదో అందులో స్టార్ట్ చేసుకోండి. ఈ నుంచి గ్రాఫ్ అనేది స్టార్ట్ అన్నట్టు ఎట్ టైం టీ ఈక్వల్ టు 0 దగ్గర. ఓకే, అర్థమైపోయిందా? రైట్, చలో. సో మొత్తానికి అయితే ఇది అయితే అర్థమైపోయింది కదా. రైట్, సో కేస్ 2 ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నాము కేస్ 2లో? సో ఇదే కదా, అంటే పాజిటివ్ ఎక్స్ట్రీమ్ పొజిషన్ నుంచి వెళ్ళి మనము మీన్ పొజిషన్ దగ్గరికి పోతున్నాం కదా. సో డిస్ప్లేస్మెంట్ టైం ఇది, వెలాసిటీ టైం ఇది, యాక్సిలరేషన్ టైం ఇది. సో ఆల్రెడీ మొత్తం రాసుకున్నారు కాబట్టి ఒకసారి పేజ్ ఓపెన్ చేసి చెక్ చేసుకోండి. ఓకే, రైట్, చలో. సో డిస్ప్లేస్మెంట్ టైం ఈక్వేషన్ ఏంటి? గ్రాఫ్ దేని మధ్యలో? డిస్ప్లేస్మెంట్కి టైంకి మధ్యలో. ఓకే, సో ఇగో డిస్ప్లేస్మెంట్కి ఇగో టైంకి మధ్యలో గ్రాఫ్ అనేది వేస్తున్నాం. ఓకే, రైట్, చూడగానే తెలిసిపోతున్నది. చలో, చూడగానే తెలిసిపోతున్నది ఇదేంది? కాస్ థీటా కదా. కాస్ ది గ్రాఫ్ ఎట్లుంటుంది? ఇట్లానే ఉంటుంది కాస్ ది గ్రాఫ్ కదా. రైట్, మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఎంత ఇక్కడ? ఏ అనమాట, అంతేనా? ప్లస్ ఏ. ఓకే, సో కింద ఏముంటుంది? ఇక మైనస్ ఏ మ్యాక్సిమం, అంతేనా? రైట్, చలో. సో ఇదే విధంగా సేమ్ ప్లస్ పై అనేది ఉంటే కనుక, ఓకే, సో ప్లస్ ఏ కాస్ ఒమేగా టీ ప్లస్ పై అంటే ఫేస్ డిఫరెన్స్ ఏదో కొంత ఉంటే, గ్రాఫ్ అయితే యాజ్ ఇట్ ఈజ్ సేమ్ కాపీ పేస్ట్ మళ్ళీ ఇగో అంతే రాయాలి. ఏది 30 డిగ్రీస్ 45 60 అట్లా. ఓకే, సో క్వశ్చన్లు ఇచ్చిండు ఏ కాస్ ఒమేగా టీ ప్లస్ 30 డిగ్రీస్ ఇచ్చిండు. గ్రాఫ్ వేయండి అంటే 30 డిగ్రీస్ ఈడు ఉంది కాబట్టి గ్రాఫ్ ఇక్కడ నుంచి చాలు. ఓకే, ఇది మర్చిపోండి ఇక, అంటే గ్రాఫ్ ఇట్లా ఉంటుంది అన్నట్టు. అర్థమైపోయిందా? రైట్, చలో. వెలాసిటీ టైం గ్రాఫ్ v ఈజ్ ఈక్వల్ టు ఇదేనా, మైనస్ ఏ ఒమేగా సైన్ ఒమేగా టీ కదా. సో వెలాసిటీ ఫార్ములా ఏంటి నాన్న? డిఎక్స్ బై డిటి, అంతేనా? సో దీన్ని డిఫరెన్షియేషన్ చేయాలి. కాస్కి ఏమొస్తుంది? మైనస్ సైన్ వస్తుంది, మైనస్ ఏ ఒమేగా సైన్ ఒమేగా టీ, అదే వచ్చిందా? రైట్, తెలియకుంటే కనుక ఆర్డర్లో చూసుకుంటారండి, తెలిసిపోతుంది మీకు. ఓకే, ఇప్పుడు వెలాసిటీకి టైంకి మధ్యలో గ్రాఫ్ అనేది వేస్తున్నాం. ఓకే, సో వెలాసిటీకి ఇగో టైంకి మధ్యలో గ్రాఫ్ అనేది వేస్తున్నాం. చూడగానే తెలిసిపోతున్నది మైనస్ సైన్ టీటా లాగా వస్తుంది కదా, మైనస్ సైన్ టీటా. మైనస్ సైన్ టీటా అంటే ఇట్లా ఉంటుంది గ్రాఫ్, అంతేనా? రైట్, సో ఇక్కడ మ్యాక్సిమం వెలాసిటీ ఏంటి? ఏ ఒమేగా అనమాట, అంటే మైనస్ ఏ ఒమేగా ఉంది, ఒకటి ప్లస్ ఏ ఒమేగా. ఓకే, మైనస్ ఏ ఒమేగా ప్లస్ ఒమేగా. సో వాల్యూస్, ఈ వాల్యూస్ అయితే తెలిసిన విషయం మీకు కదా. ఇన్ కేస్ ఫేస్ ఉంటే కనుక సేమ్ యాజ్ ఇట్ ఈస్ గ్రాఫ్ వస్తుంది కదా. ఓకే, సో ఇది 30 డిగ్రీస్ ఇచ్చిండే అని అనుకుందాం. ఓకే, రైట్, సో 30 డిగ్రీస్ సేమ్ గ్రాఫ్ చూసుకోండి, ఇగో సేమ్ గ్రాఫ్, అవునా? ఇది 30. ఇన్ కేస్ ఇక్కడ 30 డిగ్రీస్ ఇస్తే గ్రాఫ్ వేయండి వెలాసిటీది అని అడిగితే కనుక, సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి మీరు, ఇట్లా పోతుంది అన్నట్టు గ్రాఫ్. అర్థమైపోయిందా? రైట్, సో యాక్సిలరేషన్ టైం ఈక్వేషన్ ఏంటన్నా? సో యాక్సిలరేషన్ ఈక్వల్ టు ఏంటి? ఇక డివి బై డిటి, అంతేనా? సో దీన్ని డిఫరెన్షియేషన్ చేయాలా. సైన్కి ఏమొస్తుంది? కాస్, అంతేనా? మైనస్ ఏ ఒమేగా స్క్వేర్ కాస్ ఒమేగా టీ ప్లస్ పై, అంతేనా? ఇగో రైట్, సో పై అయితే లేదని అనుకుందాం. ఓకే, చలో, మొత్తానికి ఇది ఇదే వచ్చింది కదా. రైట్, చలో చూడన్నా, మ్యాక్సిమం యాక్సిలరేషన్ ఏంది? ఏ ఒమేగా స్క్వేర్. ఒకటేమో ప్లస్ ఏ ఒమేగా స్క్వేర్, నెక్స్ట్ ఏమో మైనస్ ఏ ఒమేగా స్క్వేర్. యాక్సిలరేషన్కి టైంకి మధ్యలో గ్రాఫ్ ఇది కదా, అవునా కదా? సో ఇది యాక్సిలరేషన్ టైం, మంచిగా రాస్తా, యాక్సిలరేషన్ టైంది, అంతేనా? రైట్, చలో. సో చూడండి, ఇదేదో ఎర్రర్ వచ్చినట్టున్నది. రైట్, చలో, ఇక్కడైతే అవుతుందా? ఓకే, చలో చూడండి అన్న. సో యాక్సిలరేషన్, ఒక్క నిమిషం, యాక్సిలరేషన్కి టైంకి గ్రాఫ్ కదా. ఇగో యాక్సిలరేషన్కి ఇక టైంకి గ్రాఫ్. సో చూస్తే ఏం కనిపిస్తున్నది? మైనస్ కాస్ టీటా లాగా కనిపిస్తున్నది, అంతేనా? అవునా? మైనస్ కాస్ టీటా, అంతేనా? మైనస్ కాస్ ఎట్లా వస్తుంది? ఇట్లా వస్తుంది, కింద నుంచి వస్తుంది, అంతేనా? రైట్, సో ఇన్ కేస్ ప్లస్ పై ఉంటే కనుక సేమ్ గ్రాఫ్ ఉంటుంది కదా, ఫేస్ ఉంటే కనుక కదా. ఇవి ఇంతే, చూసుకోండి, గ్రాఫ్ అయితే సేమే ఉందా చూసుకోండి, గ్రాఫ్ అయితే సేమే ఉంటుంది. ఓకే, రైట్, సో ఇది 30 డిగ్రీ 45 డిగ్రీస్ ఇచ్చిండే అనుకుందాం. ఓకే, అంటే గ్రాఫ్ ఎట్లా స్టార్ట్ అవుతుంది? ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అన్నట్టు.
ఓకే రైట్. చలో ఇదైతే అయిపోయింది. ఇప్పుడు కేస్ త్రీ ఏంటి, మీన్ పొజిషన్ నుంచి మనము నెగిటివ్ ఎక్స్ట్రీమ్ పొజిషన్ సైడ్ పోతున్నాం అన్నట్టు, అంతేనా? రైట్. అప్పుడు డిస్ప్లేస్మెంట్ ఏంటి, ఇగో ఇదే, అవునా? మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఏంటి, ఇగో ప్లస్ ఏ ఒకటి, ఇగో మైనస్ ఏ ఒకటి. చూస్తే తెలిపోతున్నది మైనస్ సైన్ టీటా కదా, మైనస్ సైన్ టీటా గ్రాఫ్ ఎట్లా వస్తుంది, ఇట్లా వస్తుంది, అంతేనా? రైట్. ప్లస్ పై ఉంటే మళ్ళీ సేమ్ గ్రాఫ్, ఓకే, సేమ్ గ్రాఫ్, ఓకే. సో ఎంతో కొంత ఇస్తాడు, 30 degrees స్టార్ట్ అవుతున్నది అంటే, సో గ్రాఫ్ ఇక్కడ నుంచి ఇట్లా స్టార్ట్ అన్నట్టు, లేదు 60 degrees అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అన్నట్టు గ్రాఫ్ అనేది, ఓకే. ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇట్లా పోతున్నది అన్నట్టు, అర్థమైందా? రైట్. చలో వెలాసిటీ టైమ్ ఏమొస్తుంది, మైనస్ ఏ కాస్ ఒమేగా టీ. సో మ్యాక్సిమం వెలాసిటీ ఏంటి, ఏ ఒమేగా, అవునా? చలో రైట్. సో ఇది మైనస్ ఏ ఒమేగా ప్లస్ ఏ ఒమేగా మైనస్ కాస్ టీటా గ్రాఫ్ ఎట్లా వస్తుంది, ఇట్లానే, అంతేనా? రైట్. ఫేస్ ఉంటే ఇక మీకు అయితే తెలిసిన విషయమే కదా, రైట్. సో యాక్సిషన్ టైమ్ ఏ ఒమేగా స్క్వేర్ సైన్ ఒమేగా టీ, అంతేనా? అవునా కదా, రైట్. సో మ్యాక్సిమం యాక్సిషన్ ఎంత, ఏ ఒమేగా స్క్వేర్ కదా. సో ఒకటేమో ప్లస్ ఏ ఒమేగా స్క్వేర్, ఇంకోటేమో మైనస్ ఏ ఒమేగా స్క్వేర్, అంతేనా? సో యాక్సిలరేషన్కి ఇగో టైంకి గ్రాఫ్ కదా, ఏమొచ్చింది సైన్ టీటా అంటే ప్లస్ సైన్ టీటా గ్రాఫ్ ఎట్లా ఉంటుంది, ఇట్లానే ఉంటుంది కదా. ఫేస్ ఉంటే సో తెలిసిన విషయం, మళ్ళీ కాపీ పేస్ట్ గ్రాఫ్. సో డిస్ప్లేస్మెంట్ టైం, సో ఇప్పుడు ఏంది కేస్ 4 ఏది అంటే మనము నెగిటివ్ ఎక్స్ట్రీమ్ పొజిషన్ నుంచి వెళ్ళి మీన్ పొజిషన్కి వస్తున్నాం అని కదా, మీన్ పొజిషన్కి వస్తున్నాం, రైట్. సో అప్పుడు డిస్ప్లేస్మెంట్ ఏంటి, మైనస్ ఏ కాస్ ఒమేగా టీ కదా, మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ ప్లస్ ఏ మైనస్ ఏ కదా. మైనస్ కాస్ వచ్చింది, మైనస్ కాస్ ది గ్రాఫ్ ఎట్లా వస్తుంది, కింద నుంచి వస్తుంది, అంతేనా? రైట్. చలో ఫేస్ ఉంటే మళ్ళీ కాపీ పేస్ట్ గ్రాఫ్ వేయండి, ఓకే. ఇదైతే తెలిసిన విషయమే. వెలాసిటీ టైం ఎట్లుంటుంది, ఏ ఒమేగా సైన్ ఒమేగా టీ, అంతేనా? మ్యాక్సిమం వెలాసిటీ ఏంటి, ఏ ఒమేగా, ఓకే. ఇదేంది మైనస్ ఏ ఒమేగా. చూస్తే సైన్ టీటా అంటే సైన్ ది గ్రాఫ్ అన్నట్టు కదా, అంటే సైన్ గ్రాఫ్ అయితే ఇట్లా ఉంటుంది, అవునా? రైట్. ఫేస్ ఉంటే మళ్ళీ డబల్ సైడ్ వేయండి, ఇక డబల్, ఓకే. సేమ్ కాపీ పేస్ట్ గ్రాఫ్ వేసేసేయండి, మళ్ళీ రాసుకోండి. సో యాక్సిషన్ టైము, ఓకే. ఇగో టైంకి మధ్యలో గ్రాఫ్. మ్యాక్సిమం యాక్సిషన్ ఏంది, ప్లస్ ఏ ఒమేగా స్క్వేర్, ఇది మైనస్ ఏ ఒమేగా స్క్వేర్, అంతేనా? రైట్. సో ఫైనల్ ఏంది నాన్న, ఇన్ కేస్ ఇక్కడ ఫేస్ అనేది ఇక పై ఉంటే కనుక, ఫేస్ డిఫరెన్స్ ఉంటే కనుక, ఓకే. చలో మీకైతే తెలిసిన విషయమే, మళ్ళీ సేమ్ కాపీ పేస్ట్ డయాగ్రామ్ వేయండి ప్లస్, ఓకే. రైట్. చలో చూడండి అన్న, ఇప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ గ్రాఫ్ ఏమొస్తుందో ఒకసారి చూద్దాం. సో జనరల్గా లాస్ట్ క్లాస్లోనే డిస్కస్ చేస్తాం పొటెన్షియల్ ఎనర్జీ ఇన్ స్ప్రింగ్. ఫార్మ్ ఏమొచ్చింది, ½ k(x²) కదా. ఎక్స్ వాల్యూ ఏంది, ఏ సైన్ ఒమేగా టీ, అంటే మీన్ పొజిషన్ నుంచి ఎక్స్ట్రీమ్ పొజిషన్కి పోతే, అంతేనా? రైట్. సో ఎక్స్ వాల్యూ ఏ సైన్ ఒమేగా టీ హోల్ స్క్వేర్, అంటే మొత్తానికి ఏమొస్తుంది, ½ k² దీనికి కూడా వస్తుంది, దీనికి కూడా వస్తుంది, అంతేనా? సో ఫైనల్ ఇదైతే ఇది వచ్చింది, అవునా కదా. సో ఇక్కడ మంచి అబ్జర్వ్ చేస్తే హియర్ వీఆర్ గెటింగ్ sin² ఒమేగా టీ కదా. sin² అంటే నెగిటివ్ కూడా ఉండని, నెగిటివ్ ఆఫ్ ఎనీ స్క్వేర్ ఏమొస్తుంది, పాజిటివ్ వస్తుంది. పాజిటివ్ ఆఫ్ ఎనీ స్క్వేర్ ఏమొస్తుంది, పాజిటివ్ వస్తుంది. అంటే మొత్తానికైతే స్క్వేర్ ఉండడం వల్ల నెగిటివ్ వాల్యూ అనేది మనకు రావడం లేదు, అంతేనా కదా. రైట్. సో sin² ఇక్కడ రాసిన sin² ఒమేగా టీ ఉంది కదా, ఆల్వేస్ పాజిటివ్, అంటే కింద అనేది గ్రాఫ్ రావద్దు అన్నట్టు. సైన్ గ్రాఫ్ ఎట్లుంటుంది, జనరల్గా ఇట్లా ఉంటుంది కదా, అవునా. sin² ఉంది అంటే కిందికి మనకు రావద్దు అని అంటే ఏంటి, ఎట్లా ఉంటుంది, ఇక మొత్తానికి అయితే ఇట్లా ఉంటుంది అన్నట్టు, అంతేనా, అవునా కదా. రైట్. సో ఇక్కడ మ్యాక్సిమం యాంప్లిట్యూడ్ ఏంటి, మ్యాక్సిమం పొటెన్షియల్ ఎనర్జీ ఎంత, ½ k(a²) కదా. సో ½ k(a²) ఇగో చూడండి, పొటెన్షియల్ ఎనర్జీకి టైంకి మధ్యలో గ్రాఫ్, ఇగో పొటెన్షియల్ ఎనర్జీకి ఇక టైంకి మధ్యలో గ్రాఫ్ వేస్తే, ఓకే. sin² వచ్చింది అంటే నెగిటివ్లో ఇక్కడ ఏం రావద్దు, అంటే కాబట్టి పాజిటివ్లోనే రావాలి, ఓకే. ఇదేమో 0, ఇదేమో t/4, ఇదేమో t/2, ఇదేమో 3t/4, ఇదేమో t అన్నట్టు, అర్థమైందా. రైట్. చలో నేను ఒక క్వశ్చన్ అడిగినుంటే లాస్ట్ క్లాస్లో మీకు, ఏంటది అయితే, ఒక పార్టికల్ అనేది SHM పర్ఫామ్ చేస్తున్నది విత్ ఫ్రీక్వెన్సీ f, అయితే దాని యొక్క కెనెటిక్ ఎనర్జీ ఏముంటుంది అన్న 2f ఉంటుంది అన్న, పొటెన్షియల్ ఎనర్జీ ఏముంటుంది అన్న 2f ఉంటుంది అన్న, అంతేనా. రైట్. చలో చూడండి, ఇఫ్ ఎనీ పార్టికల్ పర్ఫామ్ SHM విత్ ఫ్రీక్వెన్సీ f, అంటే ఈ పార్టికల్ది దీని యొక్క ఫ్రీక్వెన్సీ f అనుకుందాం, దెన్ ఇట్ పొటెన్షియల్ ఎనర్జీ హ్యాస్ ఎ ఫ్రీక్వెన్సీ ఆఫ్ 2f,
ఓకే, చలో చూడండి. సో ఈ నుంచి లీడ్కి ఒకసారి వచ్చింది, ఈ నుంచి లీడ్కి ఇంకొకసారి వచ్చింది, అంతేనా కదా? ఇక 2 సైకిల్ కంప్లీట్ చేసింది దానికి కొంచెం. ఓకేనా? రైట్. సో ఫైనల్లీ ఫ్రీక్వెన్సీ ఏమవుతున్నది? డబల్ అవుతున్నది. ఓకే, జనరల్గా ఎట్లా ఉంటుంది? ఇట్లా ఉంటుంది, అంతేనా? ఇది ఒక సైకిల్, అవునా కదా? రైట్. సో ఇక్కడ ఏంది? ఇక 2f అన్నట్టు. ఓకే, చలో కెనెడిక్ ఎనర్జీ గ్రాఫ్ ఎట్లా ఉంటుందో చూద్దాము. సో కెనెడిక్ ఎనర్జీ ఫార్ములా ఏంటి నాన్న? 12mv² కదా. హాఫ్ ఎం అయితే రాసేసిన. వెలాసిటీ ఫార్ములా ఏంటి? ఏ ఒమేగా కాస్ ఒమేగా టీ, అంతేనా? సో మీన్ పొజిషన్ నుంచి ఎక్స్ట్రీమ్ పొజిషన్కి పోయేటప్పుడు డిస్ప్లేస్మెంట్ ఏమొచ్చింది? ఏ సైన్ ఒమేగా టీ కదా. వెలాసిటీ ఏ ఒమేగా కాస్ ఒమేగా టీ, అంతేనా? రైట్, ఏ ఒమేగా కాస్ ఒమేగా టీ. ఇక్కడ వెలాసిటీ ప్లేస్లో ఏ ఒమేగా కాస్ ఒమేగా టీ హోల్ స్క్వేర్ చేయండి. ఏదే వస్తుంది? అరే అవును, ఇక్కడ స్క్వేర్ రాయాలి కదా ఒకటి, అవునా కదా? కరెక్ట్గా ఇప్పుడు రాసింది. కొంచెం మెల్లగా చేసి చూసుకోండి. జస్ట్ వెలాసిటీ ప్లేస్లో ఇది పెట్టండి. స్క్వేర్ అంతేనా? 3 స్క్వేర్, ఇడ స్క్వేర్, అంతేనా కదా? రైట్ నా. చలో, సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఒమేగా స్క్వేర్ వచ్చింది కదా. ఒమేగా స్క్వేర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కేలో రాయండి అనంటే ఏంది? సో ఒమేగా స్క్వేర్ ఫార్మ్ ఏంది? k/m, అంతేనా? k ఈక్వల్ టు ఏమొస్తుంది? ఒమేగా స్క్వేర్ m వస్తుంది, అంతేనా కదా? రైట్, అవునా కదా? రైట్, చదువుడానన్న ఇప్పుడు. సో k ఈజ్ ఈక్వల్ టు ఒమేగా స్క్వేర్ m వచ్చింది, అవునా? రైట్. సో ఒమేగా స్క్వేర్ m, అవునా? ఒమేగా స్క్వేర్ m ప్లస్లో ఏం పెట్టచ్చు? k. అంటే మొత్తానికి ఏమైపోయింది? హాఫ్ ఒమేగా స్క్వేర్ m ఒమేగా స్క్వేర్ అంటే k. ఇదేనా వచ్చింది? హాఫ్ k² కాస్ స్క్వేర్ ఒమేగా టీ. కరెక్టేనా రాసింది? జాగ్రత్త అబ్జర్వ్ చేయండి, కరెక్టేనా? సో అర్థం కాకుంటే మెల్లగా ఒక్కొక్క స్టెప్ వేసుకుంటా పోండి. ఓకే, టెన్షన్ ఏం లేదు కదా? ఓకే, అర్థమవుతుంది కదా? నో ప్రాబ్లం కదా? రైట్ నాన్న. సో అర్థం కాకుంటే కింద కామెంట్లో మెన్షన్ చేయండి. ఈ లైన్ ఏం లేదు, సింపులే. జస్ట్ ఇక్కడ v ఉంది కదా, ఇక v ప్లస్లో ఇది రాయండి. ఓకే, ఇక్కడ స్క్వేర్ ఉంది కదా, ఇక మొత్తానికి అయితే హోల్ స్క్వేర్ అవుతుంది, అంతేనా? రైట్. చలో, మొత్తానికి అయితే ఇది వచ్చింది కదా. సో ఇప్పుడు కెనెడిక్ ఎనర్జీకి టైంకి మధ్యలో గ్రాఫ్ అనేది వేద్దాం మనం. ఓకే, సో పైననేమో కెనెడిక్ ఎనర్జీ, ఇటు సైడ్ ఏమో టైం. ఓకే, సో ఇక్కడ మంచి అబ్జర్వ్ చేయండి, స్క్వేర్ వచ్చింది కదా. అంటే స్క్వేర్ వచ్చింది అంటే ఏంటి? ఇక్కడ నెగిటివ్ టర్మ్స్ అనేటివి మనకు ఉండవు, అవునా కదా? రైట్, అన్ని పాజిటివ్ టర్మ్సే ఉంటాయి, అవునా? ఎందుకంటే స్క్వేర్ ఉన్నది కాబట్టి, అవునా? రైట్. కాస్ ది గ్రాఫ్ ఎట్లా వస్తుంది అన్న? ఇక్కడ నుంచి ఇట్లా వస్తుంది కదా, ఇట్లా పోతుంది, అంతేనా కదా? కాస్ ది గ్రాఫ్ అంటే ఇక్కడ స్క్వేర్ ఉండడం వల్ల మనకి నెగిటివ్ కిందికి పోతలేవు కాబట్టి అవి పైకి వస్తున్నాయి అన్నట్టు. అంటే మొత్తానికి ఇట్లా అన్నట్టు. ఓకే, సో కెనెడిక్ ఎనర్జీ మ్యాక్సిమం ఏంది? ½ k² ఇవి ½ k². ఓకే, సో గ్రాఫ్ ఎట్లా వస్తుంది? కెనెడిక్ ఎనర్జీ గ్రాఫ్ ఇట్లా వస్తుంది అనమాట. అర్థమైందా? రైట్. సో మళ్ళీ సేమ్ అదే పాయింట్ రాస్తున్నాయి, ఇదే నోటు ఇక్కడ రాస్తున్నా. ఇఫ్ ఎనీ పార్టికల్ ఈస్ పర్ఫార్మింగ్ SHM విత్ ఫ్రీక్వెన్సీ f, దెన్ ఇట్ కెనెడిక్ ఎనర్జీ హ్యాస్ ఎ ఫ్రీక్వెన్సీ ఆఫ్ 2f. ఓకేనా? అర్థమైందా? రైట్. సో పొటెన్షియల్ ఎనర్జీ ఇది ఫ్రీక్వెన్సీ కూడా 2f, కెనెడిక్ ఎనర్జీ ఇది కూడా ఫ్రీక్వెన్సీ 2f నాన్న. ఓకే, రైట్. చలో ఇప్పుడు ఒక క్వశ్చన్ చూద్దాము. ఓకేనా? రైట్. చలో చూడండి నాన్న, క్వశ్చన్లో ఇట్లా ఇచ్చిండు. ఓకే, సో ఇక్కడ మంచిగా చూస్తే తెలిసిపోతున్నది 1 సెంటీమీటర్ అంటున్నాడు. సెంటీమీటర్ అంటే ఏంటి? అంటే డిస్ప్లేస్మెంట్ అన్నట్టు. అంటే ఇది దేనికి సంబంధించిన గ్రాఫ్? డిస్ప్లేస్మెంట్కి ఇక టైంకి సంబంధించిన గ్రాఫ్. ఓకే, ఈ గ్రాఫ్లా ఇక్కడ 4 ఇచ్చిండు, ఇక్కడ 8 ఇచ్చిండు. అంటే ఇక్కడ చూస్తేనే తెలిసిపోతున్నది దీని యొక్క టైం పీరియడ్ ఎంత? 8 సెకండ్స్ అని కదా, అవునా? ఇన్ కేస్ సెంటీమీటర్ పర్ సెకండ్ ఇచ్చిండు అనుకోండి, వెంటనే గుర్తుపడతాం ఏది? వెలాసిటీ టైం గ్రాఫ్ అన్నమాట కదా. ఇన్ కేస్ 1 సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అన్నాడు అనుకోండి, ఓకే, అంటే యాక్సిలరేషన్ టైం గ్రాఫ్ అని మనం గుర్తుపడతాం అనమాట. ఓకే, చలో ఇదేనా ఇక్కడ సెంటీమీటర్ ఇచ్చింది కాబట్టి ఇది డిస్ప్లేస్మెంట్కి టైంకి గ్రాఫ్, అంతేనా? రైట్. చలో, సో ఇది 1 సెంటీమీటర్. క్వశ్చన్లు ఏమన్నాడంటే ఫైండ్ డిస్ప్లేస్మెంట్, వెలాసిటీ, యాక్సిలరేషన్, పొటెన్షియల్ ఎనర్జీ, కెనెడిక్ ఎనర్జీ ఎట్ ఎ టైం 4/3 సెకండ్స్ నాన్న. ఓకే, 4/3 సెకండ్ దగ్గర దాని యొక్క డిస్ప్లేస్మెంట్ ఎంత, వెలాసిటీ ఎంత, యాక్సిలరేషన్ ఎంత, పొటెన్షియల్ ఎనర్జీ ఎంత, కెనెడిక్ ఎనర్జీ ఎంత. ఓకే, సో ఆ పార్టికల్ SHM పర్ఫామ్ చేస్తున్నది, దాని యొక్క మాస్ 2 kg. ఓకే, రైట్ నాన్న. చూడగానే తెలిసిపోతున్నది టైం పీరియడ్ ఏంటి? 8. సో డిస్ప్లేస్మెంట్ ఫార్ములా ఏంటి? ఏ సైన్ ఒమేగా టీ, అంతేనా? ఎందుకంటే చూసుకోండి, ఇగో ప్లస్ ఇక్కడ నుంచి ఇట్లా స్టార్ట్ కాలే, ఇక్కడ కింద నుంచి స్టార్ట్ అయితే మైనస్లో తీసుకుంటుండే, అవునా? రైట్. సో డిస్ప్లేస్మెంట్ టైం గ్రాఫ్ ఏది? ఈక్వేషన్ ఏది? ఇదేనా? ఏ సైన్ ఒమేగా టీ, అవునా?
ఏ వాల్యూ ఎంత ఇచ్చిండు, మ్యాక్సిమం 1 ఇచ్చిండు, 1 సెంటీమీటర్ కదా. సైన్కి సైన్ రాసేసిన. ఒమేగా అంటే 2π/t, టైం పీరియడ్ ఎంత 8 సెకండ్స్ ఇచ్చిండు. సో స్మాల్ టీ వాల్యూ ఎంత ఇచ్చిండు క్వశ్చన్లో, 4/3 సెకండ్స్ దగ్గర అడుగుతున్నాడు కదా. రైట్, సో 4 2 8, ఈ 8 మొత్తానికి పోయింది కదా. మిగిలింది ఏంది, π/3. π/3 అంటే 60 degrees అంతేనా. అంటే సైన్ 60 ఎంత, √3/2 అవునా కదా. రైట్, సో డిస్ప్లేస్మెంట్ ఎంత వచ్చింది, √3/2 వచ్చింది కదా. రైట్, డిస్ప్లేస్మెంట్ అయితే వచ్చేసింది ఈ టైంలో. వెలాసిటీ ఎంత ఆ టైంలో, సో దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే ఏదో వస్తుంది, ఇదే కదా. రైట్, ఏ ఒమేగా కాస్ ఒమేగా టీ. ఏ వాల్యూ ఎంత 1, ఒమేగా వాల్యూ ఏంది 2π/t కదా. టైం పీరియడ్ ఎంత 8. సో కాస్కి కాస్, అరే ఓకే ఇక్కడ సైన్ రాసిన, ఒక్క నిమిషం ఇక్కడ కాస్ రాయాలి కదా. కాస్, రైట్, చలో 2π/t ఇంటూ 4/3 అంతేనా, అవునా. రైట్, సో 4 2 8 అవునా. సో π/3 వచ్చింది, సో 60 degrees అవునా. అవును, ఇక్కడ కొంచెం మనం రాంగ్ చేసినాము, ఒక్క నిమిషం ఆగండి. రైట్, చలో చూడండి ఒక్క నిమిషం. రైట్, చలో చూడండి చేస్తున్నాను నేను ఇక్కడ. సో ఇగో 2π/8, ఇక్కడ 2π/8 ఉంది కదా. సో 2π/8 అయితే రాసేసిన. కాస్ π/3 అంటే కాస్ 60 ఎంత 1/2 అంతేనా కదా. కరెక్టేనా, ఇది కొంచెం క్లియర్ రాయాలన్నా, ఒక్క నిమిషం. చలో చూడండి 1 ఇక 2π/8 ఉంది కదా. సో 2π/8 రాసేసిన. కాస్ ఓకే, సో చూడండి ఇక 4 2 8, ఇదైతే అంటే π/3 వచ్చింది కదా. π/3 అంటే 60 degrees. కాస్ 60 ఎంత 1/2, ఇది పోయింది కదా. సో ఏమొచ్చింది π/8 cm/s అంతేనా. వెలాసిటీ కదా అడిగింది, వెలాసిటీ ఇది π/8 cm/s కదా. సో క్వశ్చన్ ఇంకా యాక్సిలేషన్ కూడా అడిగిండు అవునా. సో దీన్ని మళ్ళీ మనం డిఫరెన్షియేషన్ చేయాలి. చేస్తే ఏమొస్తుంది, కాస్కు మైనస్ సైన్ కదా, అంటే మొత్తానికి ఇదే కదా. రైట్, మైనస్కు మైనస్ రాసేసిన. యాంప్లిట్యూడ్ ఎంత చూస్తేనే తెలుస్తున్నది 1 కదా. ఇంటూ ఒమేగా వాల్యూ ఏంది 2π/8 అంతే, 2π/t అంతేనా. హోల్ స్క్వేర్ అవునా. సో ఇది 2 4 కదా. సో సైన్ ఒమేగా టీ, ఇక మళ్ళీ ఇక సైన్కి సైన్ 2π/ ఇది 8, టైం ఎంత ఇచ్చిండు 4/3 కదా. 4 2 8 కదా, అంటే π/3 మళ్ళీ 60 degrees వస్తుంది. సైన్ 60 ఎంత √3/2 ఇట్లా రాసిన అన్నట్టు, ఓకేనా. రైట్, సో ఫైనల్ ఈ మైనస్కి మైనసే పెట్టేసిన. ఇది π², ఈ స్క్వేర్ దీనికి వస్తే ఇది 16 కదా. రైట్, సో ఫైనల్లీ 16 2 32. సో ఫైనల్లీ ఇదేనా యాక్సిలేషన్ అవునా. రైట్ నాన్న. సో ఇప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ ఏమొస్తుంది, ఫార్మ్ ఏంది ½ k x² అవునా. రైట్, సో ½ k. ఇప్పుడు అండి ఒమేగా స్క్వేర్ వాల్యూ ఏంది k/m కదా. k ఈక్వల్ టు ఏంది ω²m అవునా. అంటే k ప్లేస్లో ఏం రాస్తున్నాను నేను, ω²m రాసినాను. ఓకే, x²కి x² ఉన్నది. హాఫ్ ఒమేగా వాల్యూ ఏంది 2π/t హోల్ స్క్వేర్. ఇక మాస్ ఎంత ఇచ్చిండు 2 కిలోలు ఇచ్చిండు. ఓకే, ఎక్స్ వాల్యూ ఏమొచ్చింది ఇక్కడ √3/2 అవునా. అవునా, అరే x² ఉంది కదా. రైట్, x² అంటే ఇక √3/2 హోల్ స్క్వేర్ కదా. రైట్, చలో చూడండి మంచి చూడండి. ఇక్కడ సెంటీమీటర్లో వచ్చిండు కదా, అంటే 10⁻⁻² హోల్ స్క్వేర్ ఎంత వస్తుంది 10⁻⁻4 వస్తుంది కదా. సో ఆ 10⁻⁻4 ఇక్కడ రాసిన నేను, ఓకేనా. అర్థమైపోయిందా, ఇంకా డౌట్స్ ఉన్నాయా. కొంచెం మెల్లగా చేసుకుంటా పోండి, వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే అంతేనా ఇక ఏం లేదు దీనిలో. ఓకే రైట్, సో కెనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏందన్నా ½ k² - x² కదా. k వాల్యూ ఏంది ω²m, ఇవి ఇక్కడ నుంచి వెళ్ళి కదా. k వాల్యూ ω²m ఇంటూ a² - x². సో ఒమేగా వాల్యూ ఇది, మాస్ వాల్యూ ఇది, ఏ వాల్యూ 1 ఇచ్చిండు, ఎక్స్ వాల్యూ ఎంత ఇచ్చిండు √3/2 హోల్ స్క్వేర్ కదా. సో ఈడ 1 సెంటీమీటర్, సెంటీ అంటే 10⁻⁻² హోల్ స్క్వేర్, ఈడ కూడా మళ్ళీ సెంటీ అంటే 10⁻⁻² హోల్ స్క్వేర్ కదా. సో అది బయట తీసుకున్న 10⁻⁻4 వచ్చింది. మెల్ల చేసుకుంటా పోండి, మీరే తెలిసిపోతుంది వెంటనే. ఓకే, సో లాస్ట్కి ఆన్సర్ ఏదైతే వస్తుందో అది జోల్స్ అని పెట్టేసేయండి. ఓకే, అర్థమైందా. ఏ డౌట్స్ ఉన్నాయా, ఏం లేవు కదా. రైట్ నాన్న, చలో మొత్తానికి అయితే క్లియర్ అయిపోయింది. ఇది సాల్వ్ చేద్దామా ఏమొస్తుందో. ఓకే, ఒక్కసారి చేద్దాం మరి ఏమొస్తుందో చూద్దాం. 1 ఇగో ఈ2 అయితే పోయింది కదా. సో 2 4 కదా, అంటే మిగిలినది π² / 4² ఎంత 16.
ఇదేమవుతుంది 1 మైనస్ 3/4 అంతే కదా, ఇంటూ 10⁻⁻4. సో ఫైనల్ ఏమొస్తుంది π² 16, 4 మైనస్ 3 ఎంత 1/4 ఇంటూ 10⁻⁻4 అంతేనా. రైట్. సో ఫైనల్ ఎంత వస్తుంది, ఇగో π² ఈ 16 4 64 ఇంటూ 10⁻⁻4 జౌల్స్. ఇంతేనా. రైట్. సో ఆల్టర్నేట్ మెథడ్ ఉన్నది, ఆల్టర్నేట్ కెనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏంటన్నా, 12mv². అంతేనా, 12m అంటే వెలాసిటీ ఆల్రెడీ అనుకున్నాం కదా మనం వీడైతే, అవునా. ఎంత వచ్చింది π/8, అవునా, π/8 హోల్ స్క్వేర్. అక్కడ సెంటీమీటర్ ఉంది కదా చూసిర్రా, π/8 సెంటీమీటర్ పర్ సెకండ్, అవునా. సెంటీమీటర్ అంటే 10⁻⁻4 వచ్చేసింది. రైట్. సో ఇది మాస్ ఎంత ఇచ్చిండో 2 కిలోలు ఇచ్చిండు, అంటే π². 8 8 64 ఇటు 10⁻⁻4 కదా, 2 పోయింది. సో ఫైనల్ ఏమొచ్చింది π² 64 ఇంటూ 10⁻⁻4 జౌల్స్. మళ్ళీ అదే ఆన్సర్ వచ్చిందా, చెక్ చేసుకున్నారా, అవునా. రైట్. చలో ఇప్పుడు అండి, సో కెనెటిక్ ఎనర్జీ అయితే వచ్చేసింది వాల్యూ. ఇప్పుడు టోటల్ ఎనర్జీ వాల్యూ ఏంటి, 12ka² కదా. రైట్. సో 12ka², k అంటే తెలుసు ω²m కదా, ఇగో k అంటే ω²m. సో ω²m ఇంటూ a². ఒమేగా తెలుసు, మాస్ తెలుసు, యాంప్లిట్యూడ్ తెలుసు కదా. సో ఫైనల్లీ వాల్యూ చేయండి. సో ఆన్సర్ ఏదైతే వస్తుందో కింద నాకు కామెంట్లో మెన్షన్ చేసి చెప్పండి అన్న, ఓకేనా. అర్థమైందా. చలో బేటా. సో ఇంకా మీకు ఇటువంటి వీడియోస్ కావాలనుకుంటే కనుక ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకే. మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి, ఓకేనా. సో కామెంట్ మాత్రం పక్కా చేయండి, ఓకే. మీకు ఏ విధంగా నచ్చింది, ఎట్లా నచ్చింది అన్న విషయము నాకు కూడా తెలుస్తుంది నాన్న, ఓకే. సో ఇదే విధంగా ఉండనా మరి లేకుంటే బోర్డ్ పైన ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా అన్న విషయం కూడా నాకు కొంచెము కామెంట్లో మెన్షన్ చేస్తే నెక్స్ట్ వీడియోలో ఆ విధంగా చేస్తారు మీకు నచ్చినట్టు, ఓకేనా. రైట్ బేటా, అవుతారు మరి. బా.